కాశీపట్టణంలో ఆఖరి ఊపిరికి దగ్గరికి వచ్చేస్తున్నాడు అన్నప్పుడు ఇంక స్పృహ లేకుండా పడిపోతే మొట్టమొదట ఎవరొస్తారంటే పార్వతీదేవి వస్తుంది దగ్గరికి. వచ్చి వాడు కుడి చెవి కిందకి పెట్టి ఎడమ చెవి పైకి పెట్టి ఇలా పడుకున్నాడు అనుకోండి, వాడి తల తిప్పుతుంది. తిప్పి కుడి చెవి పైకి ఉండేటట్టుగా చేసి రామకృష్ణ పరమహంస ధ్యానంలో చూశారు. అక్కడ ఏ ప్రాణి చచ్చిపోయినా కుడి చెవి పైకి వస్తుంది. అందుకే కుడి చెవి పైకి పెట్టి అమ్మవారు తన తొడ మీద పడుకోబెట్టుకుంటుంది. పడుకోబెట్టుకొని కాశీ మా ఆయనకి ప్రీతిపాత్రమైన పట్టణం, ఇక్కడ వెళ్ళిపోతున్న వాడికి విసినికర్రతో విసరణని పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ అంటే హిమవంతుని కూతురు పార్వతీదేవి తన పవిట కొంగుతో విసురుతుంది వాడికి, ఆ వెళ్ళిపోతున్న వాడికి. అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి వీపునిమురు. ఆ గంగానది ప్రత్యక్షమై రూపంతో బయలుదేరి వచ్చి పార్వతీదేవి పక్కన కూర్చుని తన చల్లటి చేత్తో ఏం బెంగ పెట్టుకోకు నాన్నా అని గుండెల మీద నిమురుతూ ఉంటుంది. ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేనునివురు. థూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు ఢుంటి విఘ్నేశ్వరుడు వచ్చి, అయ్యో ఊపిరంతా కొట్టుకుంటున్నావా అని తొండం ముక్కు దగ్గర పెట్టి తుస్సని ఆ గాలి ఊత్తట, పీల్చరా అని. ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు ఫాలాగ్రమున తీర్చు భసితరేఖ. భృంగి బయలుదేరి వచ్చి 3 కాళ్లతో ఉంటాడు భృంగి వచ్చి విభూతి బొటన వేలుతో పెడతాట లలాటమున. భయరక్షణార్థంబు ఫాలాగ్రమున తీర్చు భసితరేఖ. దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. అబ్బా ఎంత పెద్ద మాట అన్నాడు శ్రీనాథుడు. ఆ పద్యం గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఎంత ఆనందంగా ఉంటుందో, ఎలా అన్నాడు రా ఈ మాట అనిపిస్తుంది. నిద్రపోతే మాగన్ను పెడతాం. మాగన్ను అంటే అలా కళ్ళు పడిపోతుంటాయి. అలా కళ్ళు పడిపోయి నిద్రపోయిన వాడు రేపు పొద్దున లేస్తాడు. ఇది పెద్ద నిద్ర, ఇంకా లేవడు. ఇంకా నిద్ర శాశ్వత నిద్ర. ఆ పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి కుడిచివి పైకొచ్చేటట్టుగా తిప్పితే పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభబుడుపదేశమునరించునప్పుడు కాశీ పాశంచ ఘంటాం అని గంటలు మోగుతుండగా శంకరుడు వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని వంగి ఆ కుడి చెవిలో తారకం చెప్తాట. తారకం చెప్పి ఆఖరి ఊపిరిలో పలికించి ఆ వెళ్ళిపోతున్న జీవుడు ఊపిరందట్లేదన్న బాధ కన్నా పవిట పెట్టి విసురుతున్న పార్వతీదేవిని, ఒళ్ళు నిమురుతున్న గంగమ్మని, ముక్కు దగ్గరికి తొండం పెట్టి గాలి ఊదుతున్న విఘ్నేశ్వరుణ్ణి, ఆ పైన బొటనవేలుతో నుదుటి మీద విభూతి పెడుతున్నటువంటి భృంగిని, సాక్షాత్ శంకరుడు వచ్చి వంగి చెవిలో ఆ తారకం చెప్తుంటే ఆ తారకాన్ని శంకరుడు ఇచ్చినటువంటి ఆ ఉపదేశాన్ని ఆఖరి ఊపిరిలో పలుకుతూ పరమ సంతోషంతో పరమేశ్వరుని యందు ఐక్యమైపోతాట కాశీపట్టణంలో. కాబట్టి ఇద్దరూ కలిసి వచ్చేది కాశీపట్టణంలోనే. కాబట్టి ఆ తల్లి వచ్చినప్పుడు భూరి లోకైక విభూతిదారుడి వచ్చే మంగళపావన గంగ వచ్చే, తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే, మానితంబగు మహామాయ వచ్చే. ఏం మాటలు వేసేశారు. తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే, ఆమె పరబ్రహ్మమునకు మహిషి. అటువంటి తల్లి మహామాయా విశ్వంభ్రమయసి పరబ్రహ్మ మహిషి, మహామాయాస్వరూపిణి అయి లోకాలనన్నిటినీ తిప్పుతూ ఉంటుంది. అలా తిప్పుతున్న తల్లి ఒక రూపాన్ని పొంది నా కడుపున పుట్టి ఆడుకుంటుంది. ఏమి భాగ్యం నా ఇంట్లో. నిజంగా ఈ పద్యం కడుపుతో ఉన్న వాళ్ళు నేర్చుకుని ఇంట ఆడపిల్ల పుట్టినప్పుడు ఈ పద్యాలు చదువుకోవాలి కదా. కాబట్టి అసలు నిజానికి నన్ను అడిగితే కడుపుతో ఉన్నప్పుడు నేర్చుకుని పద్యాలు ఒకటికి మాటలు చదువుకుని సంతోషిస్తుంటే మహాతేజోవంతమైన సంతానం కలుగుతుంది. కాబట్టి అటువంటి తల్లి బాలవచ్చెను ప్రౌఢైక బాలవచ్చే, తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే, అబల కరుణించి ఏ తెంచె ననుచు దిగుచి కౌగిలించెను మేనక గౌరి చూచి. ఆ గౌరిని చూచి నారదుడు చెప్పాడు, ఈమె పుట్టినప్పుడు కాళీ అన్న పేరుతో ఉంటుంది కానీ గౌరీ అన్న పేరుతో విఖ్యాతి చెందుతుంది అన్నాడు. అందుకని అదిగో ఆ గౌరీ
ఆ తల్లి ఆ అబల నా ఇంట పుట్టింది, నేనెంత అదృష్టవంతురాల్ని అనుకుని ఆనందం పట్టలేక పద్యం పూర్తి చేయడంలో ఉన్నటువంటి గొప్పతనం అది. ఇంతకు ముందు కనపడంది అయితే ఆర్తి పొంగిపోయింది అనుకోండి, భగవంతుడి చూడాలి ఏ గుడికో వెళ్ళి చూస్తూ అలా సంతోషంతో నిలబడిపోతాం. ఎదురుగుండా ఉన్న పిల్ల అంతా ఇలా అనిపించేసి ప్రేమ పొంగిపోతే ఒక్కసారి తల్లి గట్టిగా కౌగిలించేసుకుని ముద్దులు పెట్టేసుకుంటుంది కదా. అందుకని తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే, బాల వచ్చెను ప్రౌఢైక బాల వచ్చే, అబల కరుణించి ఏ తెంచెననుచు దిగుచి కౌగిలించెను మేనక గౌరి చూచి. ఏం పూర్తి చేశారు పద్యాన్ని? కౌగిలించేసుకుని గట్టిగా పిల్లని ముద్దులు పెట్టేసుకుని మురిసిపోయిందట మేనకాదేవి. ఏమి సౌభాగ్యం, ఏమి అదృష్టం ఆ మేనకాదేవిది నిజంగా. మరి శంకరాచార్యులు వారు వేశారు పాదం అంటే శ్లోకంలో వీరు. కాబట్టి అంత గొప్ప పద్యరచన చేశాడు మహానుభావుడు. ఆ పద్యాలలో శాశ్వతంగా శబ్దస్వరూపంలో శాశ్వతుడై ఉండిపోయారు పోతన గారు. నేను ఈ చదువుతున్న పద్యాలు వీరభద్ర విజయంలో. కాబట్టి ఆ తల్లి గురించి చెప్తూ అంత అందంగా చెప్తారు. కమనీయ మోహన కారభారతి వచ్చే దయతోడనను గన్న తల్లి వచ్చే, చాతుర్య గాంభీర్య జగతి కన్నియ వచ్చే, లాలిత సంపద లక్ష్మి వచ్చే, చాతుర్య గాంభీర్య జగతి కన్నియ వచ్చే, లాలిత సంపద లక్ష్మి వచ్చే, భూరి లోకైక విభూతి దారుణి వచ్చే, మంగళపావన గంగ వచ్చే, తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే, మానితంబగు మహామాయ వచ్చే, తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే, బాల వచ్చెను ప్రౌఢైక బాల వచ్చే, అబల కరుణించి ఏ తెంచెనను చుదిగుచి కౌగిలించెను మేనక గౌరి చూచి అని ఆ మేనకాదేవి పొంగిపోతోంది. నరదేవాసుర పూజితాంఘ్రియుగళా నారాయణీ శాంకరి కరుణాపూరిత మానసా త్రినయనీ కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరీ సదమలా చండార్చిని యోగిని తరుణీ ఆగమవందిత భగవతీ తల్లి జగన్మోహిని అని హిమవంతుడు పొందిపోయాడు. ఆయనకి జ్ఞాపకం రాదు మరి. ఒక్కొక్కసారి చూసినప్పుడు జగదంబ సాక్షాత్తు ఆ పరదేవత నా కడుపున పుట్టి ఇంట్లో ఆడుకుంటోంది. ఎంత పొంగిపోయాడో అమ్మా, ఎంత అదృష్టవంతుడమ్మా. నీ కాలి గోటి కాంతి లభ్యం కాదే, నకదీదితి సంచలన మజ్జనతమోగుణ. నీ కాలి చిటికిన వేలుకున్నటువంటి గోటి కాంతి ప్రసరించినంత మాత్రం చేత కొన్ని కోట్ల జన్మల నుంచి తరువుకొస్తున్నటువంటి తమోగుణం ధ్వంసమైపోతుందే. అటువంటి తల్లి వినా ఇంట ఏమీ తెలియని బాలగా ఆడుకుంటున్నావా పట్టుపావడా కట్టుకుని అని. నరదేవాసుర పూజితాంఘ్రియుగళా నారాయణీ శాంకరి, ఏమి మాటలు వేశారు. నరదేవ అసుర పూజితాంఘ్రియుగళా, అది అమ్మవారి యొక్క తత్వం. ఆ తల్లి అందరు బిడ్డలకి తల్లి. ఆ బ్రహ్మకీట జనని అంటాడు వ్యాసుడు. ఆమె బ్రహ్మ మొదలు చిన్న కీటకం వరకు ఆమెయే తల్లి. ఆమెకు బిడ్డలు కాని వారు ఎవరు లేరు. అందుకే దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచా దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు శంకర భగవత్పాదులు. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచ, ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం చూసుకుంటూ ఉంటుంది ఆవిడ. ఎందుకని నా బిడ్డలందరూ ఎలా ఉన్నారని అంత దూరం ఇలా కూర్చుని ఇలా ఇలా కళ్ళు తిప్పుకుంటూ చూసుకుంటూ ఉంటుంది. దాని మీద 100 శ్లోకాలు చేశారు. కటాక్ష శతకము అని ఆ కనుగుడ్డి ఇక్కడికొచ్చి రావడం మీద మూకశంకర్లు 100 శ్లోకాలు గుక్క తిప్పుకోకుండా చెప్తే అదే కటాక్ష శతకం అయింది. కాబట్టి ఆ తల్లి దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచ, అందరూ నీ బిడ్డలే కదమ్మా. ఎవరు బిడ్డలు? నర దేవ అసుర. దేవతలు ఆమె బిడ్డలే, నరులు ఆమె బిడ్డలే, రాక్షసులు ఆమె బిడ్డలే. భగవంతుడు లోకములకన్నిటికీ తండ్రి అయినప్పుడు కొంతమంది ఆయనకి బిడ్డలు కాకుండా ఎలా పోతారు అసలు? అందుకే ప్రమదగణముల దగ్గర నుంచి భూత ప్రేత పిశాచ గణములన్నీ కూడా ఆయననే అనుగమించి వెడుతుంటాయి. వెళ్ళడానికి కారణం ఆయనే తండ్రి సమస్త సృష్టికి. వాగర్ధ వివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు కాళిదాస మహాకవి. సమస్త లోకములకు వాళ్ళిద్దరూ తల్లిదండ్రులైతే ఇందులో చీమకి ఆయన తండ్రి కాడండి, ప్రమదగణాలకు ఆయన తండ్రి కాదండి అంటే మరెవరు? ఆయనే తండ్రి. అందుకే
అందరూ ఆయన్ని పూజ చేస్తారు, అందరూ ఆవిడ్ని పూజ చేస్తారు. ఈ పూజ చేయడంలో భక్తి ప్రధానంగా తీసుకుంటాడు తప్ప ఆ తండ్రితనం ఉన్నవాడు కాబట్టే అధికారాన్ని నిర్ణయం చేసి తీసుకునేటప్పుడు ఒకే సమర్థతని గీటురాయిగా పెట్టడు. అందుకే ఒక్కొక్కడికి ఒక్కొక్క సమర్థత ఉంటుంది. అందుకే చూడండి, అందరికన్నా చనువు ఎవరు? ఇంకా నాన్నగారి దగ్గర కూడా కొంచెం భయం ఉంటుంది. అమ్మో నాన్నగారికి కోపం వస్తుందేమో అన్న భయం ఉంటుంది. తండ్రితనంలోనే ఆ గాంభీర్యం ఉంటుంది. కానీ తల్లితనంలో స్వాతంత్ర్య బుద్ధి ఉంటుంది. అమ్మకి కోపం వచ్చినా అది తాటాకమంట. అమ్మ దగ్గరికి చాలా చనువుగా వెళ్తారు. అలా వెళ్ళకపోతే అమ్మే కాదు. కాబట్టి ఆవిడికి అన్ని పేర్లు అందుకొచ్చాయి. పెద్దింటమ్మ, పేరంటాలమ్మ, తలుపులమ్మ, మరిడమ్మ, నూకాలమ్మ, ఇన్ని పేర్లు ఎందుకు వచ్చాయి? తలుపులమ్మ, నాకు ఐశ్వర్యం కావాలంటే ఆవిడ తలుపు తీస్తే వస్తుంది, యోగకారిణి ఆమె. పెద్దింటమ్మ, ఓ ఊరు మొదలెట్టినప్పుడు మొట్టమొదట ఇల్లు కట్టుకుంటున్నవాడు ఊరి పొలిమేరలో ఓ రాయి పెట్టి పసుపు రాసి 3 గీతలెట్టో బొట్టెడతాడు. అమ్మ ఉంది ఇక్కడ, నేను బిడ్డను ఉన్నాను, అమ్మ ఉంది, నాకేం భయం అంటే. నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర, నమః శివాయ.